చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు నేను లాస్ట్ వీక్ నా కుండలి పంపించాను. అంటే నా డేట్ ఆఫ్ బర్త్, నా టైమింగ్ అవి. ఓకేనండి, వచ్చాయండి మీవి డేట్ ఆఫ్ బర్త్ కుండలి. ఓకేనండి. ఓకే, మీరు కంప్లీట్ చేస్తానండి, ఇవాళ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు. ఇంకోటి వచ్చి ఏంటంటే ఇది యూట్యూబ్లో ఆడియో అప్లోడ్ అవుతుందండి, మీకు ఓకేనా ఇది? యూట్యూబ్ లో ఆడియో అప్లోడ్ అవుతుందా? సరేనండి, అయితే నా పేరు చెప్పకుండా మామూలుగా అప్లోడ్ చేసుకోండి. పేరు ఎక్కడ యూజ్ చేయమండి, పేరు అనేది ఎక్కడ యూజ్ చేయం మేము. అండ్ మోస్ట్లీ కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా హైడ్ చేస్తాము. ఓకే ఓకే, ఇవన్నీ హైడ్ చేస్తాము. యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, ఓకే కదా మీకు? ఓకేనండి, ప్రాబ్లం లేదండి. ఓకే ఓకేనండి. మీ కుండలి వచ్చింది, మీది వచ్చేసి రాశి వచ్చేసి వృషభ రాశి అండి మీది. ఓకేనండి. వృషభ రాశి. ఇంకా వచ్చేసి కుండలి చూశాను, రివ్యూ చేశాను. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి, చెప్తాను నేను దాని గురించి. సార్ నాది ఇప్పుడు ఈ నెలలో నేను కొత్త జాబ్ జాయిన్ అయ్యాను సార్. అయితే నాకు ఈ జాబ్ జాయిన్ కాకముందు ఒక నెల ఉద్యోగం లేదండి, నాకు ఇంట్లోనే కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఓకేనండి. అంటే నా జాబ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఇంతకు ముందే కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేశాక ఆ జాబ్ అక్కడ క్లోజ్ అవ్వడము, లేదంటే ఉద్యోగం అక్కడ ఇంకా ఫర్దర్ అక్కడ జాబ్ లేకపోవడము, ఏదో ఒకటి అయ్యి ఒక నెల దగ్గర నాకు గ్యాప్ వస్తుందండి జాబ్ టు జాబ్కి. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ గా కూడా ఒక నెల జాబ్ గ్యాప్ వచ్చిందండి, నెల మీద వారం రోజులు. ఇప్పుడు కొత్త జాబ్ జాయిన్ అయ్యానండి. ఇప్పుడున్న ప్రెసెంట్ జాబ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఓవరాల్ గా మీకు ఇదివరకు జాబ్ లో కూడా డిస్కంటిన్యూ ఉందని చెప్తున్నారు కదా. సో ఇదివరకు మీకు నడిచిన దశ వచ్చేసి గురు మహాదశ 2006 నుంచి 2022 వరకు గురు మహాదశ నడిచింది. 2006 నుంచి 22 గురువు వచ్చేసి మీకు లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నాడు గురువు, పంచమాధిపతి ద్వితీయాధిపతి. సో ద్వితీయాధిపతి అయినందువల్ల మీకు ఇన్కమ్ ని ఆయన క్రియేట్ చేయాలి. 100% ఆయన ఇన్కమ్ ని ఇస్తాడు. గురువు ఏది ఇచ్చినా కొంచెం పెద్దగానే ఇస్తాడు. ఇన్కమ్ పాత ఇన్కమ్ కంటే ఇప్పుడు వచ్చే అంటే గురు మహాదశలు 2006 తర్వాత ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది మీకు. అండ్ వచ్చేసి అదే టైంలో అందులోనే మీకు పంచమాధిపతి రూల్ కూడా చేస్తాడు కాబట్టి ఆయన సంతానం కూడా, అంటే మ్యారేజ్ అయితే సంతానం కూడా ఇస్తాడు ఆయన. దానితో పాటు 6వ స్థానానికి ప్రారంధ కర్మలకి సింక్ అయ్యాడు. 6వ స్థానంలో వచ్చి కూర్చున్నాడు గురువు. సో ప్రారంధ కర్మలు అంటే ఈ జన్మలో మీరు అనుభవించాల్సిన కర్మలుతో సింక్ అయిపోయింది ఓవరాల్ గా. అంటే అవి అనుభవించాల్సిన, వాటిని అడ్జస్ట్ చేయడం అలాంటి ఏమి ఉండదు. దాంతో పాటు ఆయన గురువు వెళ్ళి కేతు నక్షత్రంలో ఉన్నాడు, అశ్విని నక్షత్రంలో. హలో, అశ్విని 3వ పాదంలో ఉన్నాడండి. అశ్విని నక్షత్రం అనేది కేతు నక్షత్రము. కేతుతో సంబంధం వచ్చింది కనుక ఇంకోటి గురువు ఎక్కడున్నాడు? 6వ స్థానం. మీ కుండలిలో 6వ స్థానంలో ఉన్నాడు. గురువుతో పాటు కేతు కూడా కలిసి ఉన్నాడు 6వ స్థానంలో. ధనాన్ని ఇచ్చే స్థానాలు 2, 6, 10 అండి. 6 అంటే సర్వీస్ పరంగా మీరు సర్వీస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది. 2 ఇన్కమ్ అక్యుములేట్ అవ్వడం. 10 అనేది వృత్తి ద్వారా వచ్చేది. ఓకే, ఈ 3 రకాల వాటిలో కోణంలో ట్రయాంగిల్లో కేతు వచ్చి కూర్చున్నాడు జూపిటర్తో పాటు. నార్మల్గా కేతు ఈ ట్రయాంగిల్ ఎక్కడున్నా జాబ్ డిస్కంటిన్యూ, వృత్తిలో కానీ వీటిల్లో డిస్కంటిన్యూ అనేది కామన్ గా కటింగ్ మాస్టర్ అనమాట. కేతు అంటేనే కటింగ్ మాస్టర్. ఒక సైంటిస్ట్ ఆగుతూ రీసెర్చ్ ఎలా చేస్తారో ఈయన కట్ చేస్తూ ఇస్తాడు. ఏది డైరెక్ట్ గా ఇవ్వడు అనమాట, ఆన్ ది స్పాట్ లా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆగుతూ ఉంటుంది. సో ప్రొఫెషన్ అనేది మీరు ఈ ఒక్క దశే కాదు, జరిగిన 2006 నుంచి 2022 అని కాదు, లైఫ్ టైంలో మీరు ప్రొఫెషన్ లో ఎప్పుడు కంప్లీట్ గా సాఫీగా అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది చేయకండి. అలా చేయడం వల్ల మీకు డిసప్పాయింట్ తప్పితే ఏమి ఉండదు. సో చేంజ్ అవ్వడం అనేది కామన్ అన్నమాట. కాకపోతే కొంచెం రెమెడీ ఏమైనా ఉందా సార్? మరి ఎలా లేకుండా కంటిన్యూటీ అనేది మీరు చెప్పినట్టుగా ధనం పెంచుతా వస్తాడు అన్నారు కదా, అంటే శాలరీ పెరగడం కానీ అలాగా. అవునండి, పెరుగుతుంది. ఎంతకాలం పెరిగిందండి, కానీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ శాలరీ తగ్గి జాయిన్ 2022 వరకు పెరిగిందండి. 2022 వరకు ఆయన పెంచుకుంటూ వెళ్తాడు. 2022 తర్వాత నుంచి శని మహాదశ స్టార్ట్ అయింది. శని మహాదశ వచ్చి 2022 నుంచి 2041 వరకు ఉంది. శని వచ్చేసి మీకు నవమంలో 9లో కూర్చొని ఆయన మీకు వృత్తికి రిలేటెడ్ సంబంధించిన ఏవైనా ఇవ్వచ్చు. ఇంకోటి మీ కారక వచ్చేసి చంద్రుడికి సంబంధించి వస్తుంది మీకు.
సో చంద్రుడికి సంబంధించిన వృత్తులు అనేది కంపల్సరీగా, చంద్రుడు అంటే 4th హౌస్ అనమాట. 4th హౌస్కి రిలేటెడ్గా సంబంధించిన వృత్తులు అంటే కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే డొమెస్టిక్ ఫంక్షన్ ఈవెంట్ ఆర్గనైజర్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ, ఏమన్నా మీకు రిలేటెడ్గా 4th సంబంధించిన ఏవైనా మీకు ప్రొఫెషన్స్ రిలేటెడ్ అవుతాయి, మీకు సూటబుల్ అవుతాయి. నాది ప్రొఫెషన్ కన్స్ట్రక్షనేనండి. అయితే కన్స్ట్రక్షన్. మీరు చెప్పిన దాంట్లోనే ఉన్నాను నేను. కానీ ఓకే. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జీతం తగ్గి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అదేమన్నా ప్రాబ్లమ్ మా ఫ్యూచర్లో? చెప్తానండి, అది చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది మీకు శని మహాదశ కదా. శని వచ్చేసి మీకు గురు నక్షత్రంలో ఉన్నారు. సో శని వర్గోత్తమం పొందాడు 9వ ఇంట్లో. వర్గోత్తం పొందిన గ్రహము రాజయోగాన్ని ఇస్తుంది అంటే దానికి అంత బలం ఉంటుందన్నమాట. వర్గోత్తం అంటే దాన్ని ఇచ్చేదాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, అంత అంత మంచిగా ఇస్తుంది. సో ఇంకో కాన్సెప్ట్ లో చూస్తే రాశి తుల్య నవాంశ, నవాంశ తుల్య రాశిలో వచ్చేసి శని వచ్చేసి అష్టమ స్థానాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. 9th హౌస్ ఎఫెక్ట్ ని కాకుండా 8, 9 భావాల రెండిటి ఫలితాన్ని ఇస్తాడు, అష్టమ భావ ఫలితాన్ని కూడా. సో అష్టమం ఎప్పుడు వచ్చింది అంటే చాలు, ఆల్ ఆఫ్ సడన్ గా జరిగే చేంజెస్ అనేవి జరుగుతాయి మీకు ఈ శని మహాదశలో. సో ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, శని బేసిక్ గా వృత్తికారకుడు, కర్మకారకుడు శని. మన ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకునిగా తీసుకుంటారండి. ఆయన వృత్తికి అధిపతి. ఆయన వృత్తికి ఎవరి కుండలిలోనైనా ఎవరి జాతకంలో శని వృత్తిని కాలపురుష కుండలిలో వృత్తించేది ఎవరంటే శని భగవానుడు. సో ఆయన దశ నడిచినప్పుడు, సో ఆయన అష్టమానికి నవాంశ తుల్య రాశి తుల్య అష్టమానికి సింక్ అయింది కాబట్టి 8, 9 భావాలంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేది జరుగుతాయి. దానివల్ల మీ వృత్తిలో కానీ, మీ అంటే వే ఆఫ్ మీ పర్సనాలిటీ బిహేవియర్లో కానీ 9వ స్థానంలో ఉన్నాడు ఆయన. సో 9కి సంబంధించినవి అంటే గురువుల ద్వారా కానీ, ఫాదర్ ద్వారా కానీ, ఆ రిలేటెడ్గా వృత్తిలో కానీ మీ బిహేవియర్లో ట్రెమెండస్ చేంజ్ అనేది, విపరీతమైన మార్పు అనేది వచ్చేస్తుంది 2022 తర్వాత. వృత్తిలో అనేది కొంచెం అప్ డౌన్స్ ఉంటాయండి, అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అష్టమానికి సంబంధం రాకుండా ఉంటే కంటిన్యూషన్ ఫార్వర్డ్గా ఉంటుంది. అష్టమానికి సంబంధం వచ్చిందంటే ఒకసారి బ్యాక్ స్టెప్ తీసుకునే వెళ్ళాల్సి వస్తుంది ముందరికి. దానివల్ల మీ థాట్స్లో కానీ, మీ వే ఆఫ్ బిహేవియర్లో కానీ చేంజెస్ అనేది తీసుకొస్తాడు బాగా. ఓకేనండి. అయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కేతు వల్ల నా ఉద్యోగం పోతా ఉంటది, వస్తా ఉంటది అని అన్నారు కదా. అది అవునండి. రెమెడీ ఉందండి? ఉందండి. కేతు వచ్చేసి మీకు కేతు యొక్క స్టైల్ ఏంటి అంటే, కేతుకి వచ్చేసి లాల్ కితాబ్ రెమెడీ ఏంటంటే, గోల్డెన్ రింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లో యూజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కి గోల్డెన్ రింగ్ ఏదైనా పెట్టుకోండి. ఏ వేలుకైనా పెట్టుకోవచ్చు అండి? ఫింగర్ వేలుకి పెట్టుకోండి. ఫింగర్ రింగ్ ఇండెక్స్ ఫింగరా లేకపోతే లాస్ట్ చిన్న ఫింగర్ నుంచి పక్కన ఫింగర్ దానికి పెట్టుకోమంటారా? బంగారంది ఏదైనా బంగారంది పెట్టుకోండి. అది ఒక చిన్న రెమెడీ, లాల్ కితాబ్ రెమెడీ. మెయిన్గా థాట్ ప్రాసెస్లో ఏంటంటే, ప్రొఫెషన్లో మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు గ్రోత్కి. ఎప్పుడైతే కేతు యొక్క నేచర్ ఏంటంటే, సేగి యొక్క నేచర్ సన్యాసి నేచర్ అనమాట. ఆయన పని చేస్తాడు, చేయాలి కాబట్టి, బాధ్యత కాబట్టి చేస్తాడు అంతే. దేని మీద ఆశలు ఉండవు, ఏముండవు. మోక్షకారకుడు కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఆయన పళ్ళెం నిండుగా ఫుల్గా ఇస్తాడు మీకు. ఎప్పుడైతే మనం ఆశపడి పరిగెత్తి నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడైతే పరిగెత్తుతామో అంత వెనక్కి తీసుకెళ్తాడు. మళ్ళీ ఒక నదిలో నీళ్లు ఉన్నాయి కోనేట్లో, మనం దిగుతున్నాము నీళ్ళకి, మనం 2 మెట్లు దిగగానే ఇంకా 4 మెట్లు కిందికి వెళ్తుంది కాళ్ళు కడుక్కుందామని. అలా అని 4 మెట్లు దిగి నీళ్ళు కిందికి వెళ్ళినా కానీ 10 మెట్లు నేను దునుకుతాను ఒక్కసారి దునికామనుకో అది 20 మెట్లు వెనక్కి వెళ్తుంది. అలానే వదిలేసి నాకు కాదు, నా వల్ల కాదు, నేను కాళ్ళు కడుక్కోలేనని వెనక్కి వచ్చామనుకో మన వెంటనే వస్తుంది, అబ్బా అక్కడనే ఆగిన అయిపో, నేను కాళ్ళు కడుక్కునేవాడిని, ఇప్పుడు కాళ్ళు వరకు మునిగేటి నీళ్ళు వచ్చేటి అనిపిస్తుంది. ఏంటంటే ఈ ఆశ అనేది చావనియ్యాడు, బతకనియ్యాడు. ఆశ అనేది పెంచుతూ ఉంటాడు, తగ్గిస్తూ ఉంటాడు. సో మీరు విరక్తి అంటే న్యూట్రలైజ్ నేచర్తో ఉన్నంతసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. న్యూట్రలైజ్ నేచర్ అని థాట్ ప్రాసెస్ లో అలవాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ అనేది నాట్ యాక్సెప్ట్ అనమాట ఈయనకి. అలా చేయకుండా ఉంటే ఈయన ఆటోమేటిక్ గా మీకు ఇచ్చేదంతా ఇస్తాడు. ఈయన పెద్దగా కూడా ఇస్తాడు. ఈయన కటింగ్ మాస్టర్ అయినప్పటికీ పెద్దగా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఈయనకి నచ్చని ఏంటంటే ఎమోషన్స్, హై పీక్లు, ఎక్స్పెక్టేషన్స్ ఈయనకి నచ్చవు. భక్తి మార్గం ఇటువైపు ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనండి. అయితే ఇంకా పర్సనల్ లైఫ్ లోకి వస్తే సాంసారికంగా ఏంటంటే సమన్వయం లేకుండా అయిపోతుందండి, గొడవలు అవుతా ఉండి
అంటే ఎలా సార్ మీరు అనేది? భార్యాభర్తల మధ్య ఇద్దరికి సమన్వయం లేదండి. సమన్వయమా అండి? ఓకే. మీదొచ్చేసి వృశ్చిక లగ్నము, సప్తమంలో చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు సప్తమాధిపతి, వృషభ రాశాధిపతి. శుక్రుడు పోయి పంచమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ సమన్వయం అనేది ఏమి లేదండి. ఇంకోటి ఏంటంటే సప్తమంలో చంద్రుడు కూడా ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు. సో భార్య వచ్చిన వాళ్ళు అందంగా ఉంటారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. అండ్ ఆధిపతి అయిన శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు. రెండు గ్రహాలు ఒక భావాన్ని ఉచ్చ స్థితిలో తీసుకెళ్తే పెన్సిల్ ని బాగా పదును పెడితే ఏమవుతుందంటే పదును పెడితే విరిగిపోతుంది. సో అర్థమవుతుంది కదండి. అర్థమవుతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏం నెగిటివ్ ఎఫెక్ట్ కాదు, ఇది పాజిటివ్ ఎఫెక్టే కదా. మంచిగానే ఉన్నాయి గ్రహాలు. కాకపోతే ఏంటంటే మీకు కావాల్సిన సోర్సెస్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి పార్ట్నర్షిప్ లైఫ్ లో. ఏంటంటే మీరు అడగకుండా అన్నం పెడతారు, మీరు అడగకుండా ఇప్పుడు 4 రకాల ఇడ్లీ ఒకటి, ఫుడ్ ఐటమ్స్ ఒకటి, 5 ఐటమ్స్ మీకు ఉన్నాయి. టిఫిన్ కే 5 ఐటమ్స్ ఉన్నాయి. 5 ఐటమ్స్ ఉంటే మీకు ఏది తినాలా అని ఆలోచిస్తూ ఏదన్నా నచ్చింది తింటారు, కానీ మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. అవునండి. సో ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మీకు అందుబాటులో లేవని కావు, గుడ్ క్వాలిటీ మీకు మంచి అంటే ప్యూరిఫైడ్ థింగ్స్ ఉన్నాయి మీకు పార్ట్నర్షిప్ లైఫ్ లో, కానీ వాటిని ఫీల్ అవ్వడానికి మనసు ఉండదు అక్కడ మీకు. ఓకేనండి. అవి పల్లెంలో ఉన్న తింటున్నా అన్న ఫీలింగ్ కూడా ఉండదు మీకు. ఒక ఇడ్లీ తింటున్నాము, టేస్ట్ ఏదన్నా ఒక ఫుడ్ తీసుకుంటున్నా తింటున్నా అన్న ఫీలింగ్ ఉన్నప్పుడే వాటి టేస్ట్ అనేది ఆకలిగా అనిపించేది మనకి. అవునండి. ఆ ఫీలింగ్ కలగకపోవడం వల్ల మీకు అన్సాటిస్ఫాక్షన్ అనేది, ఇంబ్యాలెన్స్ అనేది అనిపిస్తుంది. ఓవరాల్ గా వచ్చేసి వాళ్ళు సపోర్టింగ్ నేచరే, అట్లా ఏం లేదు, అట్లా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు ఫ్యామిలీ లైఫ్ లోకి ఎప్పుడైతే పార్ట్నర్స్ తో వెళ్తారో మీరు చాలా కూల్గా అయిపోయి చిల్ అయిపోయి అన్ని బయట ఎన్ని ఉన్నా జాబ్ కానీ బయట ఎన్ని వార్స్ ఉన్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టేసి న్యూట్రల్ అయిపోయి రిలాక్స్ అయిపోతారు అనమాట. అంతే, రిలాక్స్ అవ్వాలి అంతే. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండకూడదు అక్కడ. సో కూల్ అవడం అనేది బేసిక్ థింగ్ అనమాట. అక్కడ ఎక్స్పెక్టేషన్ అంతే. అక్కడ నుంచి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారనుకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. వాళ్ళ వల్ల మీకు 0.0 కూడా నష్టం లేదు. మీరు చెప్తున్నాయి కలుస్తున్నాయిలేండి, నేను చూసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే సార్ ఇది సేవింగ్స్ అనేది లేకుండా అయిపోతున్నాయి. అంటే డబ్బులు ధనం వస్తుంది వెళ్ళిపోతుంది, మధ్యలో ఒక నెల ఖాళీ ఉంటే అక్కడతోటి క్లోజ్ అయిపోతుంది మన సేవింగ్ ఏమన్నా కూడా. ఇంకోటి ఏంటంటే మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డిజాస్టర్ అయిపోయింది, అంటే డిస్కంటిన్యూషన్ అయిపోతుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక 2 years 3 years చేయడం కానీ 1 year చేయడం కానీ జాబ్ చేంజ్ కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి కదండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే చేంజ్ అవుతామో ఫ్లెక్సిబిలిటీ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది బాగా. ఒక పర్సన్ కి మినిమం ఒక 10 years అన్న లైఫ్ లో 5 years అన్న ఒక కంపెనీలో కండిషన్ 2 companies అన్న ఉంటేనే లైఫ్ గెట్ డౌన్ అవుతుంది, సేవింగ్స్ అనేది వస్తాయి. ఎప్పుడైతే డిస్కంటిన్యూ అవుతుందో వేవరింగ్ వల్ల మనిషి సేవింగ్స్ వైపు వెళ్ళడానికి ఆలోచించరు, చేయలేరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా. సో మీరు బెటర్ టు గో ఫర్ మీకు వచ్చేసి పాలసీస్ కానీ ఇలాంటివి కొని డిపాజిట్ చేసుకుంటే బెటర్ అండి. మీరు పాలసీస్ అవి వాటికైతే పాలసీస్ అయితే ఎల్ఐసీలో తీసుకున్నానండి. అలా ఏమన్నా వేరే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా దీనికి? వేరే రెమెడీస్ అంటే పార్ట్నర్షిప్ పరంగా మీకు బాగానే ఉంది, కానీ పార్ట్నర్షిప్ ని మీరు అంతగా ఫీల్ అవ్వలేరు. పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఇవి కానీ. కేతు 6లో ఉన్నాడంటే మల్టిపుల్ ఇన్కమ్ కూడా ఇస్తాడు ఆయన. మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోండి, మల్టిపుల్ ఇన్కమ్ బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తే ఒక కన్స్ట్రక్షన్ అనే కాదు, ఇంకా 2-3 రకాల ఇన్కమ్స్ కూడా సైడ్ ఇన్కమ్స్ చిన్నవి పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోవచ్చు, వాటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ పెరుగుతుంది. బెటర్ ఏంటంటే సేవింగ్స్ అనేది మీకు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు, 12వ స్థానంలో. వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు పెద్దగానే ఖర్చు పెట్టిస్తాడు. ఓకేనా? సో లేదండి ఏంటండి అంటే అతి ఖర్చులు లేకుండా వచ్చేటట్టుగా ఏమైనా రెమెడీ ఏం లేదండి? రెమెడీ అంటే ఏంటంటే మీకు శుక్రుడు వచ్చేసి సూర్యుడిని తర్వాత శుక్రుడు వచ్చేసి ఎన్ని డిగ్రీలో ఉన్నాడు మీకు 1.59 degrees, సన్ వచ్చేసి 21.9 degrees.
అండ్ మెర్క్యూరీ ఒకటే రాశిలో ఉన్న మెర్క్యూరీ వచ్చేసి 24. సో శుక్రుని తర్వాత ఉన్న గ్రహం సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడిని మీరు హ్యాండిల్ చేసుకుంటే మీకు సేవింగ్స్ అనేటివి ఆటోమేటిక్గా పెరుగుతాయి. మన భూమి మీద వచ్చేసి ధనం ఇచ్చేది శుక్రుడే ఓవరాల్గా. మనకి అంటే మన దగ్గర ఫ్లో అన్నమాట. మనీ ఫ్లో కానీ వీటన్నిటికి శుక్రుడు ఇస్తారు. లగ్జరీ లైఫ్కి, మనీ ఫ్లోకి. సో శుక్రుడు వచ్చేసి 1 డిగ్రీ ఉన్నాడు, సూర్యుడు 24 డిగ్రీ. శుక్రుడు తర్వాత ఉన్న గ్రహం ఏంటంటే సూర్యుడు. సూర్యుడిని పట్టుకుంటే మీరు హ్యాండిల్ చేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. సూర్యుడు ఏంటంటే సూర్యుడు రాయల్టీగా ప్రెస్టీజియస్గా ఉంటాడు అనమాట. రాజు ఎలా ఉంటాడు, ఏది చేసినా ఒక రిమార్క్ ఉండకూడదు, నాకు ప్రెస్టేజ్ బ్రాండ్ ఇమేజ్ అని కావాలి. సో ఆ బ్రాండ్ ఇమేజ్ ఒకటి. మీరు సంతానం పరంగా పంచమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి సంతానం పరంగా పంచమం అనేది కిరీటం లాగా కూడా వస్తుంది, ప్రెస్టీజియస్ ఇమేజ్ అనేది కూడా. సో అందులో సూర్యుడు ఇమేజ్ కారకుడు, అంటే ఏది చేసినా రాయల్టీ ఉండాలంటాడు. సో వాటి పరంగా మీరు హై ఎక్స్పెండిచర్ అనేది పెడతారు. వాటిని హ్యాండిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవింగ్ పెరిగిపోతుంది మీకు. అంటే సూర్యుని హ్యాండిల్ చేయాలంటే ఎలా హ్యాండిల్ చేయాలి? హ్యాండిల్ చేయాలంటే మీరు ఏది చేసినా ప్రెస్టీజియస్ అనే థాట్ అనేది మీ మైండ్లోకి వస్తుంది. ఏది చేసినా, ఒక ఫంక్షన్ చేసినా బ్రాండ్గా ఉండాలి. ఒక 50,000 ఫంక్షన్ అనుకో, దానికి 1,50,000 2 లక్షలు ఖర్చు పెట్టేస్తారు. అవునండి. సో ఈవెన్ మీరు వేసుకున్న క్లాత్స్ కానీ ఏవైనా సరే, వాచెస్ కానీ ఇంకా ఏవైనా షూ కానీ బ్రాండ్ అంటే సూర్యుడు అంటేనే బ్రాండ్. రాజు ఎలా ఉంటాడు, ఒకరు ఇదేందబ్బా ఈ షర్ట్ వేసుకున్నాడు అంటే అది తట్టుకోలేడు, డైజెస్ట్ చేసుకోలేడు రాజు అనేవాడు. సో బ్రాండ్ కోసం విపరీతంగా వెళ్తారన్నమాట, ఇమేజ్ కోసం. సో ఈ విపరీతంగా ఇమేజ్కి వెళ్తే వచ్చే ఇన్కమ్ దానికి బ్యాలెన్స్ కానప్పుడు వచ్చేదంతా అటే వెళ్ళిపోతుంది కాబట్టి సేవింగ్ అనేది డౌన్ అయిపోతుంది. సో అక్కడ ఒక్క చోట మీరు హ్యాండిల్ చేస్తే మిగతా సోర్స్ అంతా ఇన్కమ్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ హ్యాండిల్ చేయడం అంటే నేను నా అంతకు నేను కంట్రోల్ చేయలేను అని మీరే చెప్తున్నారు కదా, సూర్యుడి మీద ఉంటాడు కదా. అవునవునండి. ఆయన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా కంట్రోల్ చేయాలి? ఆయన్ని కంట్రోల్ చేయాలంటే సూర్య నమస్కారం చేసుకోవాలండి. సూర్యునికి 12 పేర్లు ఉన్నాయి. సూర్యాష్టకం అని, ఆదిత్య హృదయం అని ఉంటుంది. అదన్నా సూర్యునికి నమస్కారం ఎవ్రీడే. రాజు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, బాస్ కానీ కంపెనీ యజమాని మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక గుడ్ మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కనబడగానే. ఆయనకు రోజుకు ఒక గుడ్ మార్నింగ్ చెప్పాలి మనం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యుడి నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒకటండి, ఇప్పుడు చికెన్ని ఎన్ని కర్రీస్లుగా 4 రకాలుగా ఫ్రై కానీ, గ్రేవ్ కానీ, ఇంకా బ్లాక్ చికెన్ కానీ, ఇంకా ఎన్ని రకాలుగా వెరైటీ చేసినా చికెన్ టేస్ట్ అనేది చికెన్ కర్రీ టేస్టే ఉంటుంది ఫైనల్గా. సో మీరు సూర్యుని ఇచ్చే క్వాలిటీ మీకు ఎంత బ్లెస్సింగ్ తీసుకున్నా మీకు నేచర్ అనే టెండెన్సీ అనేది అటువైపు పోతుంది. మీ థాట్ ప్రాసెస్లోనే డైజెస్ట్ చేసుకోండి దాన్ని. సో ఇప్పుడు జనరల్గా మనం ఒక పని చేస్తే జాబ్కి వెళ్తే ఎన్నిసార్లు ఆలోచిస్తాము, నా జాబ్ నిలబడాలంటే నేను ఏం చేయాలి, ఎక్కడెక్కడ కరెక్షన్ తీసుకోవాలి, ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని కరెక్షన్ చేసుకుంటే నా జాబ్ ఇంకొక 1 year రన్ అవుతుంది, మనం ఎలా ఆలోచిస్తామో. ఎప్పుడైతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా చేసే ముందు కంపల్సరీ ప్రెస్టేజియస్ ఉందా లేదా, ప్రెస్టేజ్ కన్నా ఎక్కువ చేస్తున్నానా లేదా ఖర్చు అనేది మీరు ప్రతిసారి మీ మైండ్ని మీరు ప్రెస్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇది నేను 1 టైం కాదు, ఒక 100 times 150 times థాట్ ప్రాసెస్లో హిట్ చేస్తూ 1 టైంకి మీరు దాన్ని కంట్రోలింగ్ తీసుకొస్తారు మీరు. ఓకేనండి. ఓకే. ఏంటంటే థాట్ ప్రాసెస్లో కరెక్షన్ చేసుకోండి మీరు. అటు ఆయన ఇచ్చే క్వాలిటీ అతన్ని కూడా గుడ్ మార్నింగ్ చెప్పి సూర్య నమస్కారం చేసుకుని అతను కూడా బ్యాలెన్స్ చేసుకోండి. మోస్ట్లీ థాట్ ప్రాసెస్ 70% రికవరీ చేస్తుందండి. ఓకేనండి. ఓకే. సరే అండి, మీరు చెప్పిందంతా బాగుందండి. నేను ఒకసారి అవలంబిస్తాను. మళ్ళీ ఇంకెప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మీకు కాల్ చేసి నేను ఇంకోటి అండి, మీకు శని మహాదశ నడుస్తుంది కదా. ఇప్పుడు శని మహాదశ అష్టమ నవమాలకి ప్రజెంట్ పీరియడ్ ఇంపార్టెంట్ కదా. శని యొక్క మంత్రం అనేది నీలాంజన సమాభాసం అనేది శనివారం వెళ్ళి శనిదేవునికి తైలాభిషేకం అలా చేసుకోండి ఒకటి. ఇంకోటి, శని బేసిక్గా ఏంటంటే ఈ భక్తి ఇవన్నిటికంటే చేసే కర్మలోనే గొప్పగా ఉండాలంటాడు ఆయన. సో ఎప్పుడైతే శని ఇచ్చే బేసిక్ అన్ని గ్రహాలకి సూర్యునికి 36, ఇట్లా శుక్రునికి ఇన్ని కళలు, ఇట్లా కుజునికి 2 కళలు, శనికి ఒకటే కళ ఇచ్చాడు. ఆ కళ ఏంటంటే పని. ఆయన పని అంటాడు, పని తప్ప ఇంకో కళ లేదు ఆయనకి. సో మీరు పనిని ఎప్పుడైతే నెగ్లిజెన్స్ చేస్తారో అప్పుడు మీకు పనిష్మెంట్ లాగా దెబ్బ కొట్టి మళ్ళీ దాని విలువ అనేది గుర్తు చేస్తాడు మీకు. శని యొక్క తత్వం ఏంటంటే ఆయనకు ఉన్నది పని. ఇప్పుడు ఎవరు లీడింగ్ పార్టీ చేస్తున్నారో వాళ్ళకి జయగొట్టాలి. వాళ్ళకి జయగొడితే మనం అపోజిషన్ పార్టీలో ఉన్న వీళ్ళు ఏమనాలని వదిలేస్తాడు మనని. సో ఆయన శని తత్వం ఏంటంటే పని. సో పనికి ప్రియారిటీ ఇచ్చినంత సేపు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు.
పనికి ఎప్పుడైతే మీరు నెగ్లిజెన్స్గా ఏమన్నా చేసుకుంటా పోతున్నా నడుస్తుందిలే అని అలా అనుకున్నారనుకో, దాని యొక్క విలువను గుర్తు చేస్తాడు ఆయన. ఏ గ్రహదశ నడిచినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది, దాని యొక్క నేచర్ టెండెన్సీ అనేది మీకు కనబడుతుంది కంపల్సరీ. దాన్ని గుర్తు చేస్తాడు ఆయన. దశ మొత్తంలో పని యొక్క విలువ అనేది ఏంటంటే నేర్పించి విడిచిపెడతాడు అన్నమాట ఆయన. నేర్చుకోలేంత వరకు జిన్ పాయింట్ బండకేసి కొట్టినట్టు కీస్ కీస్ అన్నట్టు అలా అని అంతవరకు చినిగే వరకు నేర్పిస్తూనే ఉంటాడు ఆయన. ఓకే పని యొక్క గుర్తింపు అనేది మీకు అర్థమైతే దాని యొక్క విలువ ఫోకస్ కంటిన్యూ చేస్తే మేము డిస్టర్బ్ చేయడం ఆయన. సో లేదు, పని నేను చేసుకుంటాను, మిగతాయి అన్ని ఇంపార్టెంట్, మిగతాయి చూసుకుంటానంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. ఇంకోటి శని బంధాలకి రిలేషన్షిప్స్ కూడా ఆయన లీడ్ చేస్తాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు అక్కడ. సో బంధాలు, బాంధవ్యాలు, సిస్టర్స్, తమ్ముళ్ళు, భార్య, పిల్లలు, ఏ బంధాలలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నంతసేపు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు ఆయన. ఎప్పుడైతే మీరు రాజీ పడి నెగ్లెక్ట్ చేస్తారో అక్కడ ఆయన స్టార్ట్ చేస్తాడు మళ్ళీ. ఆయన లీడ్ చేస్తున్నాడు. ఆయన ఫైనల్ స్టాంప్ వేసి సిగ్నేచర్ చేస్తున్న ఫైల్ అప్రూవ్ అవుతుంది దశానాథుడు. సో ఆయనకు నచ్చినట్టు ఉండడమే మంచిది. ఓకేనండి. అయితే నా ఓవరాల్ కుండలి మొత్తం అంతా మీరు అది చేసి రాసాక నాకు కొంచెం పంపించండి సార్. నాకు నేను పంపిస్తానండి, ఓవరాల్ కుండలి అన్ని పంపిస్తాను. అండ్ మీకు ఈ జన్మలో రెమెడీ కర్మలు ఏమేమి పెండింగ్ ఉండేది, జస్ట్ 1వ పాదంలో మీరు జన్మించారు. లగ్నం అనేది రాశి కాదు, చంద్రుడు కాదు మీరు అనేది. జ్యేష్ఠ 1వ పాదానికి సంబంధించిన రెమెడీస్ ఏంటి అనేది మీకు పంపిస్తాను. ఇంకోటి వృషభ రాశిలో మీరు రోహిణి నక్షత్రంలో 2వ పాదంలో జన్మించారు. సో రోహిణి యొక్క మంచి క్వాలిటీ ఏంటంటే క్రియేటివిటీ అన్నమాట. చంద్రుడు అనేవారు క్రియేటివిటీకి అధిపతి. చంద్ర శుక్రులు ఇద్దరు క్రియేటివిటీని చేస్తారు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళందరికీ లగ్నం కానీ రాశి కానీ వాళ్ళు సొంతంగా వర్క్లో కానీ ఏ పని చేసినా వాళ్ళు క్రియేటివ్గా చేస్తారు, వాళ్ళ ఓన్గా చేస్తారు అన్నమాట. సో ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టడం అనేది 0.01 కూడా ఉండదు. మీ దగ్గర నుంచి 4 కాపీ కొడతారు కానీ మీరు ఒక దగ్గర నుంచి కాపీ కొట్టారు. సో మీ క్రియేటివ్ టెండెన్సీ హైగా ఉంది కాబట్టి, మీరు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి, మీరు వర్క్లో క్రియేటివ్గా వెళ్తే ఎంత క్రియేటివ్ వెళ్ళినా అంత క్రియేటివ్ బయటకు వస్తుంది. మీకు ఎగ్జలరేట్ చేయొచ్చు మీరు దాన్ని. ఓకేనండి. ఓకేనండి. ఇంకా ఏమన్నా? ఇంకా వచ్చేసి మీ రివ్యూలో వచ్చేసి ఇంకా మీకు నార్త్ ఫేస్ హౌస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. 90% అవుట్ ఆఫ్ 100కి 90% ఓకేనండి మీది. ఇంకొచ్చేసి నార్త్ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది, ఫస్ట్ ప్రియారిటీ అండి. వెస్ట్ ఫేస్ అనేది మీకు నాట్ యాక్సెప్టెడ్. వెస్ట్ అనేది మీరు యూజ్ చేయకూడదు. ఓకే. మంచి విషయం చెప్పారు. నేను అడగలేదు, మర్చిపోయాను. నేను అసలు నాకు ఇది గుర్తు కూడా లేదు, నాకు ఇది పాయింట్ అలాంటి. చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు మా ఇల్లు, ఇప్పుడు ఉంటున్న ఇల్లు రెంటెడ్ హౌస్ అండి. రెంటెడ్ హౌస్ అంటే 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి నార్త్ ద్వారం ఉంది, ఒకటి వెస్ట్ ద్వారం ఉంది. అయితే నేను మీరు అన్నట్టుగా నేను వెస్ట్ యూజ్ చేసేవాడిని. వెస్ట్ యూజ్ చేస్తా ఎప్పుడైతే జాబ్ పోయిందో నాకు ఎందుకో చిన్న డౌట్ వచ్చి నార్త్ ద్వారం యూజ్ చేయడం మొదలు పెట్టాను. అంటే బయటికి వెళ్ళేటప్పుడు నార్త్ లోంచి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు వెస్ట్ లోంచి వస్తున్నాను. పర్వాలేదు అలాగా? లేదండి, వెస్ట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసేసుకోండి. వెస్ట్ అనేది మీకు అది ఓనర్ హౌస్ అయితే వాళ్ళ గేట్ ఉంటే మీరు ఏం చేయలేరు. మీ ఇంట్లోకి ఎంట్రీ మీ చేతుల్లో ఉంది అంటే వెస్ట్ అనేది ఎంట్రీ ఎగ్జిట్ అనేది వదిలేయండి. వెస్ట్ అనేది అంటే ఇప్పుడు గేట్ అనేది ఇంటికి కింద ఉన్న గేట్ మాత్రం వెస్టేనండి, దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే ఇంకా నేను అటు నుంచి బయటికి వెళ్ళాలంటే అది రోడ్ కనెక్టివిటీ దాన్ని మీ చేతుల్లో లేదు కదా. సో బెటర్ ఏంటంటే ఇంట్లోంచి మేము ఉండేది 3rd ఫ్లోర్ లో ఉంటాం. సో అందులోకి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి వెస్ట్ ఉంది, ఒకటి నార్త్ ఉంది. నార్త్ యూజ్ చేయండి. ఎంట్రీ ఎగ్జిట్ నార్త్ యూజ్ చేయండి అక్కడ మాత్రం. ఇప్పుడు నేను అంటే వెస్ట్ మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తారు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చా? ప్రాబ్లం లేదా వాళ్ళకి? ఇంట్లో వాళ్ళు కూడా యూజ్ చేయకండి. మీరు ఇంటి యజమాని కాబట్టి మీరు మీ బాటలోనే వాళ్ళు నడవడం మంచిది. ఓకేనండి. అయితే టోటల్ గా వెస్ట్ అనేది క్లోజ్ చేసేస్తాను. వెస్ట్ అనేది క్లోజ్ చేయండి. ఇంటి యజమాని ఓనర్ కాబట్టి అతనిది మనం ఏం చేయలేము కాబట్టి అది యూజ్ చేయండి. దీని ఫలితం అనేది ఒక 60% వరకు మీకు బ్యాలెన్స్ చేస్తుంది. 40% అనేది మీరు ప్రాక్టికల్ గా ఓవర్కమ్ చేసుకోవాలి స్ట్రగుల్స్ తో. 60% వరకు ఇది బ్యాలెన్స్ చేస్తుంది, మీరు నార్త్ యూజ్ చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు వెస్ట్ అనేది బయటికి వెళ్ళి వచ్చేటప్పుడే కదా, మామూలుగా మిగతా టైం లేదండి. ఇప్పుడు మనకి మీకు మీ ఇల్లు ఎక్కడ అంటే హైదరాబాద్ లో అంటాం. ఫస్ట్ ప్రియారిటీ హైదరాబాద్. తర్వాత ఎక్కడ అంటే ఐదర్ మాసప్టాంగ్ కానీ ఐదర్ కుకట్పల్లి కానీ చెప్తాం. ఫస్ట్ మేజర్ ప్రియారిటీ హైదరాబాద్ అని చెప్తాం. సో ఫస్ట్ ప్రియారిటీ అదే తీసుకుంటాం మనం. మెయిన్ రోడ్ నుంచి వచ్చేదే, మీరు పబ్లిక్ నుంచి బయటికి లోపలికి ఎక్కడ వచ్చేది సింహద్వారం అనేది అక్కడ పడుతుంది. మీ ఇంటి గుమ్మం అనేది మీకు పడుతుంది. అది ఓకేనండి. సో అది ఆ గుమ్మం అంటే నేను అనేది వెస్ట్ ఫేసింగ్ అనేది మామూలుగా మిగతా టైంలో వెంటిలేషన్ పర్పస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ ఓకేనండి, నా ప్రాబ్లం ఏం లేదు. వెంటిలేషన్ వీటికి ఏం లేదు.
ఇన్స్టలేషన్ జస్ట్ చిన్న చిన్న డొమెస్టిక్ వర్క్స్ కి అందులో అంటే బయటికి రావడం లోపలికి వెళ్ళడం అలా చేసుకోవచ్చు కదండి చిన్న చిన్నవి అక్కడ చేసుకోండి. మోస్ట్లీ ఏంటంటే వెస్ట్ సంబంధం వచ్చినప్పుడు అలాంటి రెంటెడే కాబట్టి మీకు మంచి రూమ్ దొరికినప్పుడు చేంజ్ అవ్వండి అంతే. అంటే వృత్తిరీత్యా బయటికి వెళ్తున్నాను, మార్కెట్ రీత్యా బయటికి వెళ్తున్నాను అన్నప్పుడు ఇటు సైడ్ అంటే నార్త్ నుంచి వెళ్తాను అంతే కదండి. ఇప్పుడు మీ థింగ్స్ లో చేసేది ఏమి లేనప్పుడు నార్త్ యూజ్ చేయండి. ఇప్పుడు ఓనర్ హౌస్ అనేది మెయిన్, అది ఎఫెక్ట్ అనేది 40% ఇస్తుంది. దాన్ని మీరు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేరు. మీ చేతిలో ఉన్నది మీ ఇంట్లో ఉన్న 2 డోర్సే కాబట్టి అందులో వెస్ట్ క్లోజ్ చేసి నార్త్ యూజ్ చేసుకోండి. సో సమ్ టైమ్స్ యూజ్ చేస్తానే చేసుకోండి. బెటర్ ఏంటంటే రూమ్ షిఫ్ట్ అవ్వడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. మీ ఓన్ అయితే కాదు కదా, అది రెంటెడే కదా. మంచి దొరికినప్పుడు ఒక 2 మంత్సా 6 మంత్సా 8 మంత్సా మీ ఇష్టం. మీకు కంఫర్టబుల్ హౌస్ దొరికినప్పుడు మీరు చేంజ్ అవ్వండి. సరేనండి, ఓకేనండి. అట్లా. సరే గురుగారు, చాలా బాగా చెప్పారు. నేను నా ఓకే. ఫోటోలు అయితే మీరు రాసి నాకు పంపించండి. ఓకేనండి. ఇంకోటి ఏంటంటే మీ కన్సల్టేషన్ దీంట్లో వచ్చేసి మీకు వ్యాలిడిటీ అనేది 6 మంత్స్ వరకు ఉంటుందండి. 6 మంత్స్ లో మీరు ఎప్పుడు ఏమొచ్చినా టెక్స్ట్ చేయండి, వాట్సాప్ చెక్ చేస్తే నేను సర్వీస్ అందించబడుతుంది మీకు. సరే అండి, చాలా మంచి విషయం చెప్పారు. నేను ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ ఫీజు కట్టాలేమో అన్నంత లేదండి, 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. రైట్ అండి. ఓకే. ఓకే, నమస్కారం అండి. నమస్తే. థ్యాంక్ యూ.